నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. చికెన్ లేని సండే సండేనే కాదు కదండి. వారం మధ్యలో చికెన్ ఎన్నిసార్లు తిన్నా సండే రోజు చికెన్ తినకపోతే మాత్రం ఏదో వెలితిగా అనిపిస్తుంది కదా. అలాంటిది ఈ బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చికెన్ తినొచ్చు అంటున్నారు కాబట్టి మనం వెరైటీగా చికెన్ చేసుకొని లాగిచ్చేద్దాం. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చుక్కకూర చికెన్ నేను ఎలా చేశానో చూపిస్తాను. ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాము. ముందుగా నేను 2 కట్టల చుక్కకూర తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ వండుకోవడానికి నేను కుక్కర్ తీసుకుంటున్నానండి. కుక్కర్ లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుందాం. నూనె వేడవగానే అందులోకి 1/2 టీ స్పూన్ సాజీర వేసి వేయించుకోవాలి. అది వేగిపోగానే మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయ ఇలా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. దీంట్లోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ ని ఇందులో వేసుకోవాలి. నేను చికెన్ ని ముందుగానే ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం కలిపి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ అంతా కూడా మనం కుక్కర్ లోకి వేసుకొని హై ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు చికెన్ ని బాగా వేగనివ్వాలి. ఇలా చికెన్ ని వేపడం వలన ఈ కర్రీ మంచి రుచిగా ఉంటుంది. ఒక 5 నిమిషాలకు చూడండి చికెన్ రంగు మారి ముక్క గట్టి పడింది, అలాగే మంచిగా వేగింది కూడా. ఇప్పుడు మనం ఇందులోకి 2 మీడియం సైజు ఉన్న టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో టమాటాలని మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన టమాటాలని మనం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని మసాలాలని వేసుకుందాము. ముందుగా 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుందాం. దాంతో పాటు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం పడుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దీంట్లోని పచ్చివాసన అంతా పోయేలాగా బాగా వేపుకోవాలి. ఒక 5 నిమిషాలకి దీంట్లోని పచ్చివాసన అంతా పోయి నూనె అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరనంతా కూడా ఇందులో వేసుకోవాలి. మీరు చుక్కకూర కావాలంటే ఉడికించి పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఎలా వేసినా కూడా చుక్కకూర బాగుంటుంది. ఇలా చుక్కకూర వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. 5 నిమిషాలకి చుక్కకూర మంచిగా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి చుక్కకూర మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి చికెన్ ని మంచిగా కలిపేసుకొని గ్రేవీకి సరిపడా నీళ్ళని ఇందులో ఇప్పుడు మనం పోసుకుందాం. నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను. 1/2 కేజీ చికెన్ కి 1 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుందండి గ్రేవీకి. ఇలా గ్రేవీ కోసం నీళ్లు పోసుకున్న తర్వాత మీరు ఈ టైంలో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఈ చికెన్ ని 1 విజిల్ రానిద్దాము. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసి కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. మూత తీసిన తర్వాత ఒక్కసారి దీన్ని మంచిగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ముక్క మంచిగా ఉడికిపోయింది. అలాగే మన చుక్కకూర చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. పైనుంచి కొత్తిమీర జలుపుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ చుక్కకూర చికెన్ ని మీరు వేడి వేడి అన్నంతో గాని, రోటీతో, చపాతి, రాగి ముద్ద, జొన్న సంకటి దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే గ్రేవీ కూడా చూడండి మరీ పలుచగా లేదు, మరీ చిక్కగా కూడా లేదు. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ చుక్కకూర చికెన్ కర్రీ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.